నేడు కేజ్రీవాల్ పిటిషన్ పై తీర్పు వెలువరించనుంది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పును ఇవాల్టికి రిజర్వ్ చేసింది ధర్మాసనం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కి సంబంధించిన సిబిఐ తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ 2 వేర్వేరు పిటిషన్స్ ని దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ సిబిఐ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఇవాల్టికి రిజర్వ్ చేసింది. ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ చేశారు. ఈడీ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నారు కేజ్రీవాల్. జూన్ 27 నుంచి సిబిఐ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. నేడు కేజ్రీవాల్ పిటిషన్ పై తీర్పు వెలువరించనుంది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పును ఇవాల్టికి రిజర్వ్ చేసింది ధర్మాసనం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కు సంబంధించిన సిబిఐకి తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ 2 వేర్వేరు పిటిషన్స్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ సిబిఐ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఇవాల్టికి రిజర్వ్ చేసింది. ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ చేశారు. ఈడీ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నారు ఢిల్లీ సీఎం. జూన్ 27 నుంచి సిబిఐ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్.